ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టైం నడుస్తోందని చెప్పొచ్చు. కొద్ది కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న తారక్ టెంపర్తో మళ్లీ ఫుల్ ఫామ్లోకి వచ్చాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటించిన ఆ సినిమా ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూపించింది. ఇక ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన నాన్నకు ప్రేమతో కూడా తారక్ను కొత్తగా ప్రెజెంట్ చేసింది. ఎప్పుడూ మూసధోరణిలో సినిమాలు చేస్తే ఎలా అని అభిమానులు కోరుకునే డిఫరెంట్ సబ్జెక్టులతో అలరిస్తున్నాడు తారక్. ఇక జనతా గ్యారేజ్తో తారక్ కొట్టిన బాక్సాఫీస్ హిట్ తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఆ మూవీ తారక్ కెరీర్లో బెస్ట్ హిట్ అందుకుంది. ఇక లాస్ట్ ఇయర్ నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ సినిమాలతో ఫ్యాన్స్కు పండగ తెచ్చిన తారక్ ఫిల్మ్ఫేర్ అవార్డును సైతం అందుకున్నాడు. 2017 ఫిల్మ్ఫేర్ అవార్డుల్లో 2016లో రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతో సినిమాకు గాను ఎన్టీఆర్కు బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా తారక్ కెరీర్లోనే డిఫరెంట్ సినిమా అని చెప్పొచ్చు. నోవాటెల్లో ఫిల్మ్ఫేర్ అవార్డుల కార్యక్రమం జరుగుతుంది. బెస్ట్ యాక్టర్గా నాన్నకు ప్రేమతో పాటు జనతా గ్యారేజ్ సినిమా తరపున నామినేషన్ లభించిన ఫైనల్గా తారక్ బెస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నాడు. 2007లో యమదొంగ సినిమాకు గాను మొదటిసారి ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్న జూనియర్ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ నాన్నకు ప్రేమతో సినిమాతో ఫిల్మ్ఫేర్ కొట్టేశాడు. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.